తెలంగాణ రాష్ట్రం పోయిన ప్రధానమంత్రి అంబేద్కర్ జయంతి నాడు ఏం మాట్లాడాలి? అంబేద్కరు దేశంలో ఉన్న ప్రజలను సమానంగా బతికేటందుకు ఏ చట్టాలు చేయమన్నాడు, ఎట్లా పోరాటం చేసిండు, తను ఎట్లా ఎదిగి దేశ ప్రజల ఎదుగుదలను ఎట్లా కోరుకున్నాడో మాట్లాడాలి. తెలంగాణలో మస్తు ప్రకృతి విధ్వంసం జరిగింది, దానికి నేను మస్తు బాధపడుతున్నా అన్నట్టు మాట్లాడిండు. ఇక్కడ పింకీ పార్టీల సోషల్ మీడియాలో ఏదైతే వచ్చిందో అదే మాట్లాడిండు. ఏనుగులు సంచారం చేసే జాగైనట్టు, పులి, సింహం, వన్యమృగాలు ఉన్నట్టు ఏఐ టెక్నిక్తోని ఫోటోలు వీడియోలు పెట్టిందే మాట్లాడిండు. ప్రపంచ చరిత్రలో ఎక్కడ జరగని విధ్వంసం ఇక్కడనే జరిగినట్టు చెప్తున్నాడు. మరి మానవ విధ్వంసం గురించి మాత్రం మాట్లాడాడు. గ్యాస్ రేట్లు పెంచి సామాన్యుల విధ్వంసం ఎందుకు చేస్తున్నారో చెప్పరు. కులాల పేరుతోని, మతాల పేరుతోని మనుషులను ఊచకోత వస్తుంటే మాట్లాడాడు. మణిపూర్లో ఓ ఆడబిడ్డను నడి బజార్న నగ్నంగా ఊరేగించినప్పుడు మాట్లాడాడు. గిట్టుబాటు ధరల చట్టం రావాలని రైతులు ఏళ్లకేళ్ళు ధర్నాలు చేసి చచ్చిపోతే మాట్లాడాడు. ఇవన్నీ మాట్లాడాడు కానీ తెలంగాణలో ప్రపంచం మునిగిపోయే కుట్రలు జరిగినట్టు మాట్లాడిండు. వాళ్ళ దోస్తు పార్టీ పింకీలు 10 ఏళ్లల్లో మనుషులకు అనేక శ్వాసకోశ వ్యాధులు కలిగించే కోనోకార్పస్ చెట్లు నాటి ఆగం చేస్తే నో ప్రకృతి విధ్వంసం. నల్లమల దట్టమైన అడవిని అదానికి తాకట్టు పెట్టాలి అనుకున్నప్పుడు నో ప్రకృతి విధ్వంసం. 111 జీవో పింకీలు ఎత్తేసి పట్నం చుట్టుపక్కల చెట్లు నరికేస్తే నో ప్రకృతి విధ్వంసం. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను ఎత్తేసినప్పుడు నో ప్రకృతి విధ్వంసం. దట్టమైన అడవుల మధ్య నుంచి జాతీయ రహదారులు వేస్తే యాక్సిడెంట్లు అయ్యి వందల సంఖ్యల వన్యప్రాణులు చచ్చిపోతే నో ప్రకృతి విధ్వంసం. ఇవన్నీ సమస్యలే కావన్నట్టు అంబేద్కర్ జయంతి నాడు కాంగ్రెస్ పార్టీ మీద ఇగో గిట్ల విషం కక్కిండు. ఆ అంబేద్కర్ స్ఫూర్తిగా కాంగ్రెస్ పనిచేస్తున్నది. ఉన్నోళ్ళే తినగలిగే సన్న బియ్యాన్ని చిన్న పూరి గుడిసె దాకా తీసుకుపోయింది రేవంత్ రెడ్డి సర్కారు. దాన్ని రవ్వంత మెచ్చుకోబుద్ధి కాలేదు మోడీ సార్కు. కానీ ప్రకృతి విధ్వంసం, ప్రకృతి విధ్వంసం, ప్రకృతి విధ్వంసం. ఎంతైనా కడుపులో ఒకటి పెట్టుకొని బయటికి ఇంకోటి మాట్లాడే మనిషి కదా. సన్న బియ్యం సురుకు దాకి కాంగ్రెస్ పార్టీకి దేశం మొత్తం మీద వస్తున్న క్రేజ్ చూసి ఇట్లా మాట్లాడాల్సి వచ్చింది కావచ్చు. పాపం ఏం చేస్తాం మరి.